హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా, నేను మీ బీబీఆర్ రావుని. చాలామందికి ఈ వీడియో చూసిన తర్వాత విపరీతమైన కోపం రావచ్చు. రాని, నో ప్రాబ్లం. నేనేమంటున్నానంటే, చంద్రబాబు రెండు కళ్ళ సిద్ధాంతానికి పర్యాయ పదం. ఇది నేను అంటున్నది కాదు, చరిత్ర చెప్తుంది, చెప్పింది కూడా, మీకు కూడా తెలుసు. అయితే ఆయన ధోరణి రెండు నాలుకల తీరు అనేది మరోసారి బయటపడింది. ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర విభజన సమయంలో ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. అది మీ అందరికీ తెలుసు. ఇప్పుడు తాను విభజనకు వ్యతిరేకం కాదు అంటున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం తన వైఖరిని మార్చుకునే చంద్రబాబు తాజాగా తెలంగాణ నా బ్రెయిన్ చైల్డ్ అని చెప్పడంపై తెలుగు రాష్ట్రాల ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఏమైనా చెప్తారండి, ఏమైనా చెప్తారు. అది ఆయనకు మరి సరే. నిన్నగాక మొన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గ్యాస్ సిలిండర్తో వంట చేయొచ్చని చెప్పింది తానని. గతంలో తన వల్లే అందరికీ సెల్ ఫోన్లు వచ్చాయని కూడా చెప్పుకున్నారు. గతంలో అలాగే 2016లో దేశంలో పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వెనుక తన పాత్ర ఉందని, ప్రధాని మోడీకి తానే సూచించానని ప్రచారం చేసుకున్నారు. అవినీతిని తగ్గించేందుకు పెద్ద నోట్ల రద్దు చేసి డిజిటల్ కరెన్సీ ప్రోత్సహించాలని తానే ఆలోచించానని చెప్పి జనం ముందు అబాస్పాలయ్యారు బాబోరు. ఈ విధంగా తరచూ తనకే క్రెడిట్ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తూ వాస్తవానికి విరుద్ధంగా మాట్లాడటం, ఆయనలోని విచిత్ర ధోరణిని బయటపెట్టుకుంటూ ఉంటారు. ఏంటంటే, ప్రజలు ఏమనుకుంటారో అనేది సంబంధం లేకుండా ఏ ఘనత అయినా ఇట్టే తన ఖాతాలో వేసుకునే బాబుగారు తాజాగా తెలంగాణ నా బ్రెయిన్ చైల్డ్, అంటే నా మేధస్సు వల్లే పుట్టింది అని చెప్పుకోవడం చూసి బాబూరు మళ్ళీ వేసేశారు అనుకుంటూ అదేదో సినిమాలోని సీరియస్ కమెడియన్ను గుర్తు చేసుకుంటూ ఉన్నారు. నమస్తే, ఆలోచించండి ప్రజలారా ఒకసారి. సో బీబీఆర్ టీవీ అఫీషియల్ అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాన్ని, అవి తిట్లైనా సరే, కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.